హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ 10th క్లాస్కి సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. అలాగే మనకి రీవెరిఫికేషన్లో కానీ రీకౌంటింగ్లో కానీ మనకి మార్క్స్ ఏమైనా తగ్గితే మనకి తగ్గిస్తారా, లేదంటే ముందొచ్చిన మార్క్సే ఉంచుతారా అనే డౌట్ కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ కొన్ని మార్క్స్ వచ్చాయి కదా 10th క్లాస్లో. మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ రావడం కోసం చాలామంది రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్ పెట్టారు కదా. సో మరి రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇచ్చారు. సో ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, మనకి టీఎస్ 10th క్లాస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టారు రీవెరిఫికేషన్కి సంబంధించి. అలాగే ఏపీ వాళ్ళకైతే ఇలా పెట్టలేదు, టీఎస్ వాళ్ళకి మాత్రం ఇలా పెట్టారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనకి విలువ లేని సమాధానాలకు మాత్రమే మూల్యాంకన సూత్రాల ప్రకారం తిరిగి ధృవీకరణ, అంటే మనకి అన్వాల్యూడ్ ఆన్సర్స్కి మాత్రమే మనకి మార్కులు అయితే ఇవ్వబడతాయి అని, మరి విలువలేని సమాధానాలకు విలువ కట్టి మార్కులు అయితే ఇవ్వబడతాయని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇప్పటికే ఇచ్చిన మార్కులలో ఏదైనా తగ్గుదల గమనించినట్లయితే తగ్గిన మార్కులతో సవరించిన సర్టిఫికేట్ జారీ చేయడానికి వీలుగా అసలు సర్టిఫికేట్ను సరెండర్ చేయమని, అంటే వాళ్ళకి తిరిగి ఇవ్వమని అభ్యర్థికి సూచనలతో తెలియజేయబడుతుందని, మార్కులు మనకి కార్యాలయం యొక్క శాశ్వత రికార్డులో సవరించబడతాయని, సంబంధిత అభ్యర్థి మెమోను తిరిగి ఇచ్చే సూచనలు పాటించకపోతే తర్వాత తేదీలో తన సర్టిఫికేట్ను ధృవీకరణ కోసం సూచిస్తే దాని పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అభ్యర్థికి మనకి క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ 550 వచ్చాయనుకోండి 10th క్లాస్లో, మనం రీవెరిఫికేషన్కి పెట్టామనుకోండి, ఒకవేళ మీకు అందులో ఒక 5 మార్క్స్ లేదంటే 10 మార్క్స్ తగ్గాయి అనుకోండి, 540 వస్తాయి కదా. మీకు ఇంతకుముందు మెమోలో 550 కనిపిస్తాయి కదా, మీరు ఆ మెమో అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలంట. మీకు ఫైనల్ సర్టిఫికేట్ మీద 540 లేదంటే ఎన్ని తగ్గితే అన్ని మార్క్స్తో వాళ్ళు ఇస్తారన్నమాట. సో మరి ఈ విధంగా అయితే మనకి ఇక్కడట ఇవ్వడం జరిగింది. అలా అని చాలా వరకు మనకి మార్క్స్ అయితే ఎక్కడా తగ్గవు, ఎవరికో లక్ లేకపోతే అలా తగ్గుతాయి కానీ. సో మరి మార్క్స్ పెరిగినా పెరగకపోయినా సేమ్ మార్క్స్ ఉన్నా చాలనే మనం అనుకోవాలి, తగ్గకుండా ఉంటే సరిపోతుంది. మరి మనకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి జూన్ 1st వీక్లోనే వచ్చేస్తాయి మ్యాక్సిమం, లేదంటే మనకి 27th జూన్ 1 ఈ మధ్యలో అయినా కూడా రావచ్చండి. కరెక్ట్ డేట్ తెలియదు, ఒకవేళ దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తే నేను చెప్తాను. మ్యాక్సిమం మనకి మే 27 నుంచి రిలీజ్ చేసేయవచ్చు. అంటే ఇవి అందరికీ ఒకేసారి రిలీజ్ చేయరు కదా. సో ఒక్కొక్కరికి కొంతమందికి రిలీజ్ చేస్తారు, కొంతమందికి పెండింగ్ ఉంచుతారు. అయిపోయిన వాళ్ళవి మనకి ముందుగానే వెబ్సైట్లోనే పెట్టేయవచ్చు, ఎందుకంటే ఏపీ వాళ్ళు కూడా అలానే పెట్టారు. కొంతమందివి రిలీజ్ చేశారు, ఇంకా కొంతమందివి తర్వాత రిలీజ్ చేస్తామని కూడా మనకి అఫీషియల్గా అయితే వాళ్ళు న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టీఎస్ వాళ్ళు కూడా ఆ విధంగానే రావచ్చు, అంటే మనకి ఇంకొక 5 డేస్లో 6 డేస్లో అలా మనకి వెబ్సైట్లో కొంతమంది అయినా సరే పెట్టచ్చు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.